వైజాగ్లో భార్యను, హైదరాబాద్లో లవర్ను పెట్టుకుని BMW కారులో జల్సాగా తిరుగుతూ కోటి విలువైన బంగారం, వెండి, డబ్బు కూడబెట్టుకున్న ఘరానా దొంగను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దొంగ ఎంత తెలివైనవాడంటే అతనిని అరెస్ట్ చేసే వరకు కూడా అతడి దొంగతనాల గురించి ఇంట్లో కానీ బయట వాళ్ళకి కానీ తెలియకపోవడం విశేషం. కాకినాడకు చెందిన మహేష్ రెడ్డి చిన్నతనం నుంచే జల్సాలకు అలవాటు పడి 15 ఏళ్ల వయసులోనే దొంగతనాల బాట పట్టాడు. వైజాగ్లోని PM పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 4 చోట్ల దొంగతనాలు చేసి పోలీసులకు పట్టుబడడంతో జువెనైల్ హోమ్కు పంపించారు. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. హైదరాబాద్ వెళ్ళి కొన్ని IT కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశాడు. తర్వాత విశాఖ వచ్చి పలు IT కంపెనీల్లో పనిచేశాడు. వైజాగ్లోనే ఓ కంపెనీలోని యువతితో లవ్ అఫేర్ కొనసాగించాడు. హైదరాబాద్లోని ఒక సంస్థలో మంచి ఆఫర్ వచ్చిందంటూ 6 నెలల కిందట విశాఖలో ఉద్యోగం మానేసి హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ మరో యువతితో ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఆమెతో ప్రేమాయణం సాగిస్తూనే అప్పుడప్పుడు విశాఖ వచ్చి తాళం వేసి ఉన్న ఇళ్లను కనిపెట్టి రెక్కీ చేసి ఆ ఇంట్లో రాత్రివేళ చోరీ చేసి తర్వాత రోజు హైదరాబాద్ వెళ్ళి పోయేవాడు. మహేష్ రెడ్డి విశాఖలో తనకు పరిచయమైన యువతిని 2 నెలల కిందట పెళ్లి చేసుకున్నాడు. మరోవైపు హైదరాబాద్లో యువతితో లవ్ అఫేర్ కొనసాగిస్తున్నాడు. దొంగలించిన బంగారం, వెండిని భార్య, ప్రియురాలికి ఇస్తూ విలాస జీవితం గడుపుతున్నాడు. చోరీ సొత్తు విక్రయించి ఖరీదైన BMW కారు కొన్నాడు. మహేష్ రెడ్డి నేర చరిత్ర గురించి పోలీసులు అరెస్ట్ చేసేంత వరకు అతడి భార్యకు, ప్రియురాలికి తెలియదు. మహేష్ రెడ్డి తన భార్య, ప్రియురాలి వద్ద పెద్ద మొత్తంలో జీతం సంపాదించే ఉద్యోగిగా బిల్డప్ ఇస్తూ చోరీ చేసిన సొమ్ముతో వ్యాపార రంగంలోకి ప్రవేశించాలని పథకం రచించాడు. అతను స్వతహా బాడీ బిల్డర్. జిమ్ చేసేవాళ్ళు కండరాలను పెంచేందుకు వాడే ప్రోటీన్ పౌడర్ తయారీ యూనిట్ను విశాఖలో పెట్టాలనుకున్నాడు. గత ఏడాదిన్నర కాలంలో వైజాగ్ పరిధిలోని 26, కాకినాడ, రాజమండ్రి, సర్పవరం, రామచంద్రాపురంలో 36 చోరీలు చేశాడు. ఈ దొంగ పట్టుబడ్డ తీరు చూస్తే విశాఖపట్నం గాజువాక్లోని జోగవాని పాలానికి చెందిన కన్నా శివరామకృష్ణ గత ఏడాది అక్టోబర్ 10న అరుణాచలం వెళ్ళారు. ఇంటి యజమాని 13న ఫోన్ చేసి ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి ఉన్నాయని చెప్పడంతో ఆయన 14న నగరానికి వచ్చారు. బీరువా విరగ్గొట్టి ఉంది. అందులోని 17 తులాల బంగారం, 30 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చోరీ జరిగిన ఇంటితో పాటు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఒకరు ముఖానికి మాస్క్, టోపీ ధరించి ఉండడంతో గుర్తించలేకపోయారు. గ్లౌజ్ ధరించడంతో ఘటనా స్థలంలో వేలిముద్దలు కూడా లభించలేదు. నిందితుడు చోరీకి పాల్పడిన తర్వాత ఒక చోట పార్కింగ్ చేసి ఉన్న స్కూటీని తీసుకుని వెళ్ళిపోయాడు. సీసీ కెమెరా ఫుటేజ్లో గుర్తించిన స్కూటీ కోసం గాలించారు. కొన్నాళ్లకు మాధవదారిలో పార్క్ చేసి ఉండగా మహేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా మహేష్ రెడ్డి పోలీసులకు దొరికాడు. మన ఆంధ్ర రాష్ట్రంలో 56 ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారని ఇంతవరకు. అందులో వైజాగ్ సిటీలోనే 26 అఫెన్సెస్ చేశారండి. అటువంటి 62 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 అఫెన్సెస్ చేశారండి. అందులో మన వైజాగ్ సిటీలో 26 అండి ప్రాపర్టీ అఫెన్సెస్. అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ కని అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మనం కొన్ని CCTV ఫుటేజ్ మీకు చూపిస్తాము. ఆ CCTV ఫుటేజ్ చూపిస్తే నెక్స్ట్ ఈ CCTV ఫుటేజ్ చూడండి. అతను ప్రొఫెషనల్ క్రిమినల్ కాబట్టి ఇలా మాస్క్ వేసుకొని ఫేస్ జస్ట్ 2 కళ్ళు తప్ప ఏమీ కనపడకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అఫెన్స్ చేస్తున్నారండి. సో ఇనిషియల్గా మనం గుర్తించలేకపోయాము, డిటెక్ట్ చేయలేకపోయాము. ఇప్పుడు మేము ఫస్ట్ అనుకున్నాము అతను రెకీ చేశాడు. తర్వాత ఆ డేకి CCTV ఫొటోస్ కూడా చూసాము.
అందులో కూడా అతను ఇలాగే ప్రికాషన్స్ తీసుకొని వచ్చాడండి. కాబట్టి అప్పుడు కూడా గుర్తించలేకపోయాము. అప్పుడు మేము ఏ రూట్ ద్వారా వచ్చాడండి ఆ క్రైమ్ సీన్కి, ఆ రూట్ సీసీటీవీస్ ఫుటేజెస్ స్కాన్ చేసాము. స్కాన్ చేసి చూస్తే ఎక్కడ క్యాప్ కానీ మాస్క్ కానీ తీయలేదు, కాబట్టి ఫేస్ ఎక్కడ కనపడలేదు. ఆ పరిస్థితిలో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అన్ని సీసీటీవీస్ చూసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ సీసీటీవీస్ అన్నీ చూడడం జరిగింది. ఫైనల్గా రెసపు వాణిపాలెం ఏరియాలో ఆయన అబండన్ టూ వీలర్ దొరికింది, స్కూటీ. ఈ స్కూటీ నుండి మనం ట్రాక్ చేసి ఫస్ట్ ఆ ఇంప్లిమెంట్స్ అన్నీ దొరికింది అతను హైడౌట్లో. తర్వాత హైడౌట్ నుండి తెలుసుకొని అదే వెహికల్ ఎవరిది ట్రేస్ చేసి తర్వాత అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఇప్పుడు గాజువాకలో 14వ తేదీ అక్టోబర్ నెల లాస్ట్ ఇయర్ మధ్యాహ్నం ఒక గ్రేవ్ కేసు జరిగింది నాగేశ్వరరావు గారి ఇంట్లో. సో ఆ కేసులో 17 తులాలు బంగారం పోయింది, మరి 30 తులాలు వెండి వస్తువులు పోయినాయి. మొత్తం విలువ 4,31,000 రూపాయలు. సో ఆ కేసు ఫస్ట్ మనం డిటెక్ట్ చేసాము. ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి, మొత్తం 26 కేసెస్. ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మొత్తం గోల్డ్ అండ్ మొత్తం వెండి చూస్తే 1,084.94 గ్రామ్ బంగారం, 6,333.5 గ్రాములు వెండి, నగదు 40,500 రూపాయలు. మొత్తం సొత్తు విలువ 24,66,770. సో ఒకేసారి ఇదిగో టోటల్ చూస్తే మార్కెట్ వాల్యూ చూస్తే ఇది వచ్చేసి మనం చెప్పిన వాల్యూ, కానీ ఈరోజు చూస్తే మార్కెట్ వాల్యూ చాలా పెరిగింది. ఎందుకంటే బంగారం వెండి అన్నీ రేట్ చాలా పెరిగింది. కాబట్టి ఈరోజు చూస్తే 1.09 crore మార్కెట్ వాల్యూ. ఇది కాకుండా ఒక BMW కార్ అతను కొన్నారు, ఈ అన్ని స్టోలెన్ ప్రాపర్టీ అమ్మేసి, అది కూడా మేము సీజ్ చేసాము. తర్వాత ఒక 2 వీలర్ స్కూటీ నంబర్ ప్లేట్ లేకుండా, అది కూడా దొంగతనం కోసం యూజ్ చేశాడు, అది కూడా మేము సీజ్ చేసాము. సో ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉంది. ఈ అన్ని వెహికల్స్ కూడా మనం అమ్ముకొని మనం అమౌంట్ బాధితులకు రిటర్న్ చేయాల్సి వస్తుంది. సో ఒకేసారి 26 కేసెస్ డిటెక్ట్ చేయడం, ఇవన్నీ అన్డిటెక్టెడ్ కదా 26, ఒకేసారి 26 ప్రాపర్టీ ఆఫెన్సెస్ డిటెక్ట్ చేయడం, అది చాలా పెద్ద అచీవ్మెంట్. అందులో చాలా గ్రేవ్ కేసెస్ కూడా ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ ప్రెస్ రిలీజ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అది ప్లెయిన్ అండ్ సింపుల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని, సీసీటీవీ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఫస్ట్ స్కూటీ ట్రాక్ చేసి, స్కూటీ నుండి హైడౌట్ ట్రాక్ చేసి, హైడౌట్ నుండి ముద్దాయిని ట్రాక్ చేసి తీసుకొచ్చి రికవరీ చేయడం చాలా గ్రేట్ అచీవ్మెంట్. నేను ఈ సందర్భంగా డీసీబీ క్రైమ్స్, ఏసీపీ ఇన్ఛార్జ్ క్రైమ్స్, సిఐ క్రైమ్స్ అండ్ అది సిసిఎస్ సిఐ అండ్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న కన్సర్న్డ్ ఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్ అండ్ హోంగార్డ్స్ అందరినీ అభినందిస్తున్నా. మేము అందరికీ రివార్డ్ కూడా ఇస్తాము. సో ఈ 26 కేసెస్ అంటే చాలామంది బాధితులు అనుకోండి, 26 ఫ్యామిలీస్. సో 26 ఫ్యామిలీస్కి మేము ఒకేసారి న్యాయం చేయగలుగుతాం. సో
నెక్స్ట్ ట్రయల్ మీటింగ్ రోజు అందరినీ పిలిపించి మేము ఈ అమౌంట్ ఈ అంతా గోల్డ్ బంగారం క్యాష్ అన్నీ రిటర్న్ చేస్తాం. సో మరొకసారి మొత్తం టీంని అభినందిస్తున్నాం.